ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పి నేను, చెల్లి, పిల్లలు లూలు మాల్‌కి వెళ్ళాము. అసలు అలా వెళ్ళామో లేదో రిషిగాడు బయట నుంచే స్టార్ట్ చేశాడు సోడా ఇప్పించమని. వాడిని చూసి మున్నాగాడు కూడా. నాకేమో ఎక్సలేటర్ అంటే చాలా భయం. అందుకే మా వాళ్ళు కూడా నాతో పాటు లిఫ్ట్ లోనే వచ్చారు. ఇక వెళ్ళటమే ఫస్ట్ గేమ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మున్నాగాడు అసలు ఏ గేమ్ ఆడదామా అని చెప్పి చాలా సేపు పరిశోధించాడు. ఇక వాడికైతే ఒక స్టామినా గేమ్ కనిపించింది. మా మున్నాగాడికి ఇలాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా వాడి స్టామినా ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాడు. ఇక రిషిగాడు అయితే కార్ గేమ్ ఆడొచ్చాడు. మళ్ళీ బాగుంది పిన్ని, ఇంకోసారి వెళ్తా అని వాళ్ళ పిన్నిని అడిగి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఆడుతున్నాడు. వీళ్ళు భయపడతారేమో అని చెప్పి చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటారా అంటే వాళ్ళు వింటారా? వాళ్ళకేమో పెద్ద పెద్ద గేమ్స్ కావాలంట. సరే మున్నాగాడంటే పెద్దోడు కదా అని వదిలేస్తే రిషిగాడు కూడా వాడితో పాటు వెళ్తా అంటాడు. మా చెల్లి అప్పటికి అంటానే ఉంది, వాళ్ళు ఎక్కడ భయపడతారని నువ్వు భయపడతావు గానీ వాళ్ళకి అసలు ఏ మాత్రం భయం ఉండదు, చక్కగా ఆడుకొని వస్తారు చూడు అని. మా చెల్లి నాతో అన్నట్టుగానే రిషిగాడు అసలు ఏ మాత్రం భయపడకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. నేను మా చెల్లి కూడా గేమ్ ఆడాము. అంటే దాని పేరేంటో నాకు తెలియదు. మా చెల్లిని అడిగితే ఏదో చెప్పింది కానీ నాకు గుర్తులేదు. నాకు భయం వేస్తుంది, నేను రానులే అంటే మా చెల్లి ఇంటదా, నువ్వు దీనికే రాకపోతే రేపు వండర్లాకి ఏమొస్తావు అని అంది. ఇంక సర్లే అని చెప్పి పౌరుషానికి వెళ్ళాను. కొంచెం భయం వేసింది కానీ కాకపోతే పదాక మనసులో అనుకుంటూ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నానని చెప్పి. అంటే అలా అనుకుంటే కొంచెం భయం అనేది తగ్గుతుంది కదా అని చెప్పి నేను ఎక్సలేటర్ ఎక్కుతాను. కానీ ఇలా ప్లెయిన్ గా ఉంటేనే, అదే ఒకవేళ స్టెప్స్ ఉన్నాయి అంటే నాకు చాలా భయం. మేమేదో జస్ట్ చూద్దాంలే అన్నట్టుగా గ్రాసరీస్ వైపు వెళ్తే మా రిషిగాడేమో మా అమ్మ వాళ్ళు ఏదో కొంటున్నారని చెప్పి ట్రాలీ పట్టుకొని వచ్చాడు. రిషిగాడి దగ్గర నుంచి మున్నాగాడు తీసుకుని వెళ్తున్నాడు. అయితే మున్నాగాడి దగ్గర నుంచి లాక్కుందామని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నంలో ఓడిపోయేసరికి చేసేదేం లేక ఇంకో ట్రాలీ తెచ్చుకున్నాడు. నిజంగా కొనడానికి వెళ్ళిన వాళ్ళు కూడా అంత బిల్డప్ ఇవ్వరేమో. మా రిషి మున్నా వాళ్ళ ట్రాలీ పట్టుకుని వెళ్తుంటే చూడటానికి కొంచెం కామెడీగా అనిపించింది. ఇక నాన్ వెజ్ ఐటమ్స్ వైపు వెళ్ళగానే రిషిగాడేమో గానీ మున్నాగాడు అంతే చూస్తా ఉన్నాడు. అంటే మా మున్నాగాడు వచ్చింది ఫస్ట్ టైం, అది కాక నాన్ వెజ్ పిచ్చోడు కదా అందుకని చెప్పి. మున్నాగాడికే కాదు నాకు కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ నాన్ వెజ్ లో అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయంటే వామ్మో లెక్కే లేదు. కానీ నాకు చికెన్ చూసినంత సేపు కూడా తినాలి అట్లా అనిపించింది. కానీ మిగతా చూసేసరికి ఫీలింగ్ మారిపోయింది. అది ఎలాంటి ఫీలింగ్ అంటే నాన్ వెజ్ ని ఇష్టంగా తినే నాకే కొన్ని ఐటమ్స్ చూసిన తర్వాత నాన్ వెజ్ మీద విరక్తి కలిగేలాగా. అలాగని నాన్ వెజ్ తిన కూడా నేనేముండను, ఖచ్చితంగా తింటాను. అయితే నాకు డౌట్ వచ్చింది, నాన్ వెజ్ ని ఇష్టంగా తినే వాళ్ళకి అట్లా అనిపిస్తే అసలు నాన్ వెజ్ ముట్టని వాళ్ళు ఉంటారు, అసలు కనీసం వాళ్ళు చూడటానికన్నా ఇటువైపు వస్తారా అని చెప్పి. తలకాయ కూరని చాలా మంది ఇష్టంగా తింటారు కదా, కానీ నాకు అది దగ్గర నుంచి వీడియో తీయడానికి ఎదోలా అనిపించింది. ఇంకా మా మున్నగాడైతే అది చేతితో పట్టుకొని మరీ చూపిస్తున్నాడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా రెడ్ కలర్ ఫిష్ ని. అయితే నాకు దీని పేరు తెలీదు, మీకు తెలిస్తే గనక తప్పకుండా కామెంట్ చేయండి. మా మున్నాగాడు ఫిష్ కర్రీ చేసినా ఫ్రై చేసినా బాగానే తింటాడు. కానీ అక్కడ నేను ఫిష్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దామని చెప్పి చూస్తుంటే నన్ను చూడనివ్వకుండా పక్క తీసుకొచ్చేసాడు స్మెల్ వస్తుందని చెప్పి. ఇంకా అక్కడ ఎండు చేపలు, ఎండు రొయ్యలు, పీతలు అని చెప్పి అబ్బో చాలా ఐటమ్స్ ఉన్నాయి. కానీ నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనకి ఎటుగుడి గుంటూరులో దొరుకుతాయి కదా అని చెప్పి. రిషిగాడేమో నీకు ఇష్టమైన ఆవకాడ ఇదిగోమా అని చెప్పి చూపిస్తున్నాడు. అంటే ఒకసారి కొని జ్యూస్ చేశాను కదా, ఇంకైతే అప్పుడే అనుకున్నాను ఇంకోసారి కొనొద్దని చెప్పి. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.